రామ్ చరణ్ జిరాక్స్ కాపీ ఏ బ్రహ్మాండంగా ఉంది. ఈయన కండలా కొండలా అర్థం కావట్లేదు అవి. చిరంజీవి గారి కొడుకు అని చెప్పొద్దు భయ్య, నిజంగా ఒక మాటలో చెప్పాలంటే హీరో అంటే అలా ఉండాలి భయ్య, రామ్ చరణ్ లాగా ఉండాలి. బ్రో పెద్ద సినిమా ఎలా ఉంది? పెద్ద తెలుగు సినిమా ఇండస్ట్రీకి పెద్దన్న అంతే, రాసి పెట్టుకోండి. అప్పుడు మెగాస్టార్, ఇప్పుడు ఏ స్టార్? మెగా పవర్ స్టార్ కాదు, గ్లోబల్ స్టార్. బ్రో గ్లోబల్ స్టార్ అనే కాపీ కొట్టే ఆర్టిస్ట్ కాదు, క్రియేట్ చేసే ఆర్టిస్ట్, క్రియేటర్ ఆయన. మామూలు లేదు. భీముడు చూసారా? రియల్గా చూసారా మీరు అప్పుడు చూసిరో చూడలేదు, ఎవరు చూడలేదు, నేను చూడలేదు, మీరు కూడా చూడలే. మీరు ఇందులో చూడండి. ఆంజనేయుల సాయిని చూసారా? హనుమంతుని చూడలేక నిజంగా పెద్ద సినిమాలు చూడండి. ఇప్పుడు ఎట్లా ఉంది? రామ్ చరణ్ జిరాక్స్ కాపీ ఏ బ్రహ్మాండంగా ఉంది. ఈయన కండలా కొండలా అర్థం కావట్లేదు అవి. చాలా బ్రహ్మాండంగా ఉంది. అది దంగేల్ వచ్చింది కదా, అమెరికానా షారుఖానా ఎవరైనా? అమెరికాను. దంగేల్ గంగలు కలిసిపోతుంది అది ఒక దెబ్బకే. ఈ పెద్ద సినిమా ఇట్లా వచ్చేసి సునామీ ఇట్లా వచ్చేసి ఇట్లా కొట్టుకొని పోతుంది అది. రామ్ చరణ్ చూసి హనుమాన్ చూసిన ఫీలింగ్ వచ్చిందా? ఏ హనుమాన్ దేనికి పనికిరాదు అన్న. ఏది ఏ హనుమాన్ అంటున్నావు? మూవీ అంటున్నాను నేను. నేను దేవుణ్ణి అన్నాను. మీరేదో అనుకుంటే ఎట్లా? అట్లా అనుకుంటుంది, అట్లా అనుకుంటే ఎట్లా అవుతుంది? నన్ను అర్థం చేసుకోవాలంటే మినిమం డిగ్రీ ఉండాలి మరి. నేను అనేది మనం మూవీ గురించి మాట్లాడుకుంటున్నాం, దేవుళ్ళ గురించి మాట్లాడుకోవట్లేదు. హనుమాన్ మూవీ గురించి మాట్లాడుతున్నాను నేను. హనుమాన్ మూవీకి ఇప్పుడు ఇది ఉంది అన్నారు కదా మీరు, అది అట్లా చాలా బ్రహ్మాండం. నాకైతే తెగ నచ్చేసింది అన్న. నేను ఎప్పుడైనా కానీ నేను ఒకటి చెప్పనా, రివ్యూకు నాకు ఏ సంబంధం లేదన్న. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే నాకు సినిమా పిచ్చి. ఏ సినిమా రిలీజ్ అయినా కానీ చూస్తాను. నా డబ్బులు పెట్టి నేను చూస్తా. ఎవడో ఇచ్చేసి ఫైర్ చేసేసి బాగుందని చెప్పు అంటే బాగుందని చెప్తా, బాగలేదని చెప్తా. నాకు అవసరం లేదు అవన్నీ. నాకు సినిమా పిచ్చి ఉంది. నీ సినిమా పోతా వస్తా, మీరు అడుగుతారు నేను చెప్తా అంతే. రివ్యూ నాకు సంబంధం. నేను పవన్ కళ్యాణ్ ముంగడ మహేష్ బాబు ఎందుకు పనికిరాడు అన్నావు కదా, ఫ్యాన్స్ బాగా ఫీల్ అవుతారు మహేష్ బాబు ఫ్యాన్స్. వాళ్ళకంటే ఎక్కువ నేనే ఫీల్ అయితే. రంగస్థలం మించి ఇట్టు పడ్డట్టేనా? పక్క. రామ్ చరణ్ లుక్స్ ఎలా ఉన్నాయి? బాగుంది. సాంగ్స్ బాగా నచ్చాయి. చిక్రీ సాంగ్ బాగుంది. బ్రో పెద్ద సినిమా ఎలా ఉంది అన్న? పెద్ద సినిమా చూసిన మాత్రం మత్తిపోయిందన్న. ఏం సినిమా తీసినా బుచ్చిబాబు గారు ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. అసలు ఏందన్న సినిమా, అసలు ఏంది? ఫస్ట్ సినిమా 30 ఒక బ్లాక్ బస్టర్ కొట్టి మళ్ళీ రామ్ చరణ్ పెట్టి సినిమా తీసి ఒక పెద్ద బ్లాక్ బస్టర్. అసలు ఈ సినిమాతోటి రికార్డులు అన్నీ బద్దలు, అంటే ఈ రికార్డులు మాత్రం మళ్ళీ మొగదీర ఒక RRR రికార్డు కొట్టగలుగుతుంది. కలెక్షన్ మాత్రం పెద్ద ఎత్తుకు వెళ్ళిపోతుంది. ఇది ఒక మన తెలుగు కాదు, ఒక తమిళ్, హిందీ ప్యాన్ మూవీ కాబట్టి ప్రతి దగ్గర కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది. సెకండ్ సినిమాతో ఇండియన్ షేక్ చేశాడు ఆల్రెడీ. పుష్ప అదపాట్లో బ్లాక్ బస్టర్. ఇప్పుడున్న జనరేషన్లో ఈ పెద్ద మూవీ పెద్ద బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. ఈ సినిమా మాత్రం రామ్ చరణ్ కెరియర్లో మాత్రం మంచి పెద్ద బిగ్గెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. నేను చెప్తున్నా ఒకటే చెప్తున్నా, రామ్ చరణ్ ఫ్యాన్స్ పెద్ద పండుగ. ఇది పాన్ ఇండియా మూవీ. ఇంకోటి తెలుసా, రామ్ చరణ్ గారికి కూడా ఎప్పుడు కూడా సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టినా మౌనంగా ఉంటాడు, చాలా సింపుల్గా ఉంటాడు. అంటే సేమ్ మన పవన్ కళ్యాణ్ గారు కూడా ఎప్పుడైనా కూడా సినిమా బ్లాక్ బస్టర్ కొట్టినా సింపుల్గానే ఉంటాడు, ఫ్లాప్ అయినా సింపుల్గానే ఉంటాడు. సేమ్ రామ్ చరణ్ గారు కూడా ఎప్పుడైనా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టినా కూడా చాలా సింపుల్గా ఉంటాడు. ఇది ఒక పెద్ద మూవీ మాత్రం. ఇది పెద్ద ఇండస్ట్రీ మొత్తం వరల్డ్ ప్రపంచంలో రికార్డు కొడుతుంది, కొట్టేసింది ఆల్రెడీ. పట్టుకున్న విధానం కానీ, తన బాడీ లాంగ్వేజ్ కానీ, అసలు ఆ బ్యాక్గ్రౌండ్ కానీ ఎవ్రీథింగ్ చాలా క్రేజీగా అనిపించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే సినిమా నిజంగా బ్లాక్ బస్టర్ ఇట్టు కొడుతుంది. అలాగే మెయిన్ చెప్పుకోవాలంటే ఈ సినిమాకి సంబంధించి నిజంగా రామ్ చరణ్ గారు నిజంగా చాలా హార్డ్ వర్క్ చేసినని మాత్రం ఖచ్చితంగా తెలుస్తుంది. ఎందుకంటే ఆ సినిమాకి సంబంధించి అంటే ప్రతిరోజు ఏదో ప్రాబ్లం అనేది అయితే మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది. అయినా కూడా అంత హార్డ్ వర్క్ చేస్తుంటే మామూలు విషయం కాదు. ఈ మధ్యకాలంలో హీరోలు మామూలుగా భయ్యా నిజంగా చెప్తున్నా, ఒక సినిమా 2 సినిమాలు హిట్ కాగానే లేదా బ్యాక్గ్రౌండ్ ఏదో చూసుకొని వస్తారు, కానీ నిజంగా ఏ బ్యాక్గ్రౌండ్ కూడా ఉపయోగించుకోకుండా నిజంగా రామ్ చరణ్ గారు ఎంత హార్డ్ వర్క్ చేస్తుండే అంత హార్డ్ వర్క్ చేస్తుండు. ఖచ్చితంగా ఈ సినిమా గురించి అయితే మాట్లాడాల్సిన అవసరం లేదు. బ్లాక్ బస్టర్ ఖచ్చితంగా బ్రదర్. ఎందుకంటే ఇప్పుడు రామ్ చరణ్ అనే వ్యక్తి ఏంటంటే ఒక సినిమా హిట్ కాగానే పొంగిపోవడం లేదా కుంగిపోవడం అనేది ఉండదు బ్రదర్. ఎప్పుడైనా ఒకే తీరుగా ఉంటారు. నిజంగా చిరంజీవి గారి
కొడుకు అని చెప్పొద్దు భయ్య, నిజంగా ఒక మాటలో చెప్పాలంటే హీరో అంటే అలా ఉండాలి భయ్య, రామ్ చరణ్ లాగా ఉండాలి. ఎప్పుడైనా ఒకే తీరుగా ఉంటాడు. అసలు ఆ డిసిప్లిన్ కానీ ప్రతి సినిమాకు కూడా తన యాక్టింగ్ స్కిల్స్ కూడా ఎంత పెంచుకుంటాడంటే, ఎంత హార్డ్ వర్క్ చేస్తాడంటే అంత హార్డ్ వర్క్ చేస్తాడు. మనం మామూలుగా ఏదైనా ప్రీ రిలీజ్ ఈవెంట్లు కానీ ఏదైనా ఆడియో ఫంక్షన్లు కానీ ఎక్కడ చూసుకున్నా కూడా ఎంత సింపుల్గా ఉండి నిజంగా ఎప్పుడూ ఏదో ఒక మాల మీద ఉండడం, హనుమాన్ మాల లేకపోతే అయ్యప్ప మాల మీద ఉండడం, అసలు నిజంగా చెప్పులు వేసుకోకుండా ఆ పద్ధతిగా అసలు గ్రేట్ బ్రదర్. అంటే చాలామంది ఏంటంటే కొద్దిగా డబ్బు రాగానే కొద్దిగా పేరు రాగానే అహంకారం అనేది పెరిగిపోతుంది. అసలు నిజంగా నాకు ఇంతవరకు ఇన్ని సినిమాలు చూడొచ్చు భయ్య, ఇన్ని సినిమాలు చూస్తున్నా, ఇన్ని సినిమాలకు రివ్యూలు చెప్తున్నా కానీ ఒకటే జెన్యున్గా ఒక మాట అయితే మాట్లాడుకోవాలి. అంత సింపుల్ సిటీ అయితే ఇంతవరకు ఏ హీరోని చూడలేదు. అసలు ఎక్కడ అసలు బ్యాక్గ్రౌండ్ అనేది కూడా తెలియకుండా బయటికి తీసుకొస్తాడు భయ్య సినిమాలు మాత్రం. ఫీలింగ్ వచ్చింది అంటే ఒక మాట చెప్పాలంటే ఇప్పుడు ఈ సినిమా చూసిండే ఇప్పుడే కాదు హనుమాన్ గుర్తుకొచ్చింది. నిజంగా హనుమాన్ అంటే ఎంత బలమో మనకు తెలుసు, అంత బలం అండి రామ్ చరణ్ గారు. ఎందుకంటే ఎంత హార్డ్ వర్క్, ఎంత డిసిప్లిన్, ఎంత సిస్టమేటిక్గా ఉంటారంటే అసలు గ్రేట్ భయ్య, రియల్ హీరో భయ్య నాకు తెలిసి రామ్ చరణ్. కుస్తీ ఫైట్ మీద నార్త్ దంగలు, సౌత్ పెద్ద అనుకోవచ్చు. ఇక సౌత్ పెద్దే కాదు భయ్య, రామ్ చరణ్ పేరు పెట్టుకో. ఎందుకంటే ప్రతి సినిమా ఇక అట్లే ఉంటుంది, ఇక మామూలుగా ఉండదు. అంటే ప్రతి సినిమా చూస్తుంటే మనం ప్రతి సినిమా కూడా వస్తుంది కానీ ఎక్కడ కూడా తగ్గుతలేదు. ఈ సినిమా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ కొడుతుంది భయ్య.